నేటి బాలల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ వారిని భావి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పిఠాపురం సిడిపిఓ దుర్గాదేవి, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు సురవరపు సురేష్, జోగా వెంకటరమణ పిలుపునిచ్చారు. పిఠాపురం రథాలపేటలో గల అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలల చేత వేయించిన పలు వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముందుగా ఈ కార్యక్రమం గురించి సిడిపిఓ దుర్గాదేవి వివరించారు. అనంతరం సురవరపు సురేష్, జోగా వెంకటరమణ చేతుల మీదుగా పిల్లలకు యూనిఫామ్ దుస్తులు, షూస్ అందించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మణి, దానం కమలారాణి, మానిడి రంగబాబు, జనపరెడ్డి రాంబాబు, దానం లాజర్బాబు, వనం వీరబాబు, వెన్న చందర్రావు, కొలగాటి ఆనంద్, పెనుమల్లు నాగేంద్ర, కంచర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు కూడా అందరూ కూడా ఈ పిల్లలకి కావాల్సిన ప్రోత్సాహక బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యూనిఫామ్స్ ఇక్కడ లాజర్ గారు ఈ పిల్లలకు కావాల్సిన యూనిఫామ్స్, అలాగే జేజీఆర్ హాస్పిటల్ తరఫున పిల్లలందరికీ ఈ షూజు, అలాగే సురవరపు సురేష్ గారేమో పలకలు, బెల్ట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే వెంకటరమణ గారు మనకి పిల్లలు కావాల్సిన యూనిఫామ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లలను ప్రోత్సహిస్తూ చిన్నప్పటి నుంచి కూడా పాఠశాల స్థాయి నుంచి కూడా అంటే అంగన్వాడీ స్థాయి నుంచి కూడా తల్లిదండ్రుల్ని అలాగే ఉపాధ్యాయుల్ని గౌరవిస్తూ మంచి సంస్కారాన్ని అలవాటు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో 30వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు ఈ బాలల దినోత్సవం సందర్భంగా చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ్యుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థ స్థాపించారు. ఆ వ్యవస్థ ద్వారా కూడా ప్రతి బడి కూడా ఆ విద్యాలయాలు ఎలా ఉంది మీరు చూడండి. అలాగే విద్యాలయంలో వాళ్ళకి లోటుపాట్లు లేకుండా చేయండి. ఒక హాస్టల్లోనే అవనివ్వండి, ఒక స్కూల్లోనే అవనివ్వండి, ఈ కార్యక్రమాన్ని అనేక రకాలుగా చేపట్టారు. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లల విషయంలో కూడా డాక్టర్ అంబేద్కర్ సాహెబ్ ఆయన రాజ్యాంగం విషయం కానీ, అలాగే మహాత్మా గాంధీ గురించి కానీ పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత టీచర్స్కి ఉంది. అలాగే మా మేడం గారు చెప్పినట్టు ఈ యొక్క కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రతి చిన్న విషయం కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుంటూ పిల్లల్ని మునుముందుగా నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. ఆ విధంగా కూడా ఈ తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి, మా కమిటీ వరకు, మా జనసేన పార్టీ నుంచి ఉన్న బాలల దినోత్సవం సందర్భంగా రథాలపేటలో ఉన్న అంగన్వాడీ స్కూల్కి జనసేన నాయకులు అందరూ రావడం జరిగింది. ఈ పిల్లలకి వాళ్ళకి ఏమేమి కావాలని అడిగితే మేడం గారు, లాజర్బాబు మేడం గారు కూడా షూస్ కావాలా, డ్రెస్సులు కావాలని చెప్తే మేము ఈ జనసేన నాయకులు జేజీఆర్ హాస్పిటల్ తరఫు నుంచి సూరవరపు సురేష్ గారు అందరం కలిసి ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. అందుకని పిల్లల్ని ఈ లాజర్బాబు గారు వాళ్ళ మిస్సెస్ కూడా ఈ అంగన్వాడీ స్కూల్స్ ఎప్పటి నుంచో ఆవిడ వర్క్ చేస్తుంది. ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా, రిమార్క్లు ఏమీ లేకుండా అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వస్తుంది. అంటే పిల్లల్ని పంపుతూ అంటే మాటలుగా పొద్దున్నే తయారు చేసి స్కూల్కి పంపుతాం. ఈ రోజుని బట్టి ఎవరి పని ఆడితే సరిపోతుంది. ఇంటి దగ్గర పనులు అన్నీ ఉంటాయి. పనులు మానేసి పిల్లల్ని మనం ఇక్కడ పెడితే అంటే ఇక్కడ మనం ఏంటంటే ఇది మొక్క వేసినట్టు విత్తనం, ఇది ఈ విత్తనం పెట్టి పెరిగి ఒక వృక్షం అవుద్ది. అప్పుడే మీకు సుఖపడతారు. అంతవరకు ఆ పిల్లల గురించి జాగ్రత్త తీసుకుని ప్రతి వాళ్ళు ఈ అంగన్వాడీ టీచర్ పంపితే ఇక్కడి నుంచే మనకి స్టార్టింగ్, ఇక్కడి నుంచే మనకి వృద్ధి అవుతారు. అందరూ దాన్ని నేర్చుకుని అంతేగాని పిల్లల్ని ఏదో పంపేస్తున్నాం, బిస్కెట్లు పెడుతున్నారు, మనకి ఇంటికాడ ఖాళీగా ఉంది ఏడిపించాలని కాకుండా మీరు కూడా శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తారని ప్రతి తల్లి కోరుకుంటూ రేపు ఈ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది. అని చేత వీళ్ళందరికీ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఈ మేడం గారికి కృతజ్ఞతలు చెప్తాను.